మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి దొంగతనాలు, దోపిడీలు, చివరికి హత్యకు కూడా వెనకాడడం లేదు. అయితే ఇలాంటి ఘటనలు ఇదివరకు జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతిలో పట్టపగలే ఒక మహిళ కళ్ళల్లో కారం కొట్టి మహిళ మెడలోని గొలుసుని ఒక దుండగులు తీసుకోవడం జరిగింది. అంటే మొన్నటికి మొన్న తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క చైన్ స్నాచింగ్ అనేది కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే తిరుపతి అవిలాల సంబంధించి వాణీనగర్లో ఉన్నటువంటి నాగస్వాతి అనే ఒక యువతి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమె కళ్ళల్లోకి విచక్షణ రహితంగా కారం కొట్టి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని చోరీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులకి ఆశ్రయించిన ఆ మహిళ ఎవరైతే తన ఇంట్లోకి వచ్చి తన ఇంట్లో చొరబడి కళ్ళల్లో కారం కొట్టి తన మెడలో ఉన్నటువంటి చైన్ అపహరించిన దుండగులు గురించి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ దుండగుల్లో ఒకరు మహిళ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక మహిళ ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి వచ్చి తన ఇంట్లో చొరబడి ఈ విధంగా చేసినట్లు ఆ యొక్క మహిళ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా ఆ యొక్క పోలీసులు కేసుని నమోదు చేసి ఆ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇదివరకు చాలా ఇలాంటివి ఏవైతే ఈజీ మనీకి అలవాటు పడిన దుండగులు ఎటువంటి దుశ్చర్యలు ఏదైతే ఒక చైన్ స్నాచింగ్ కావచ్చు, లేదంటే దోపిడీలు ఇదివరకు కూడా మనం తిరుపతిలో చూసాం. ఏదైతే ఒక చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి చాలా వరకు ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో దోపిడీ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. చాలా వరకు దోపిడీలు కూడా తిరుపతిలో ఈ చెడ్డీ గ్యాంగ్ ఒక అంతా హల్చల్ చేసిన తరుణంలో ఇప్పుడు ఈ చైన్ స్నాచింగ్ అనేది కొత్తగా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ యొక్క ఎవరైతే కొంతమంది ఈజీ మనీ కోసమని వెళ్తున్న మహిళలు, ఏదో రోడ్లో వెళ్తున్న మహిళల మెడలో చైన్స్ లాగడం, లేదంటే ఇళ్లలోకి చొరబడి వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలు తీయడం, ఇలాంటివన్నీ కూడా ఇదివరకు కూడా చాలా జరిగాయి. అలా చేస్తూ కూడా మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా వారు ఆకతాయి చర్యలు చేస్తూ వాళ్ళు ఉన్నటువంటి ఆభరణాలు దొంగతనం చేస్తూ ఇబ్బందికి గురి చేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగాయి. అయితే ఇప్పుడు కొత్తగా తిరుపతిలో ఇలా జరగడం, ఏదైతే తిరుపతి అవిలేలకు సంబంధించి ఒక ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఇంట్లో ఉంటుంటే ఆ మహిళ ఇంట్లోకి చొరబడి ఎటువంటి ఇది లేకుండా డైరెక్ట్గా ఇంట్లోకి చొరబడి ఆమె ఇంట్లో ఉంటున్న ఆమెపైనే కళ్ళల్లో కారం కొట్టి ఆమెని మెడలో ఉన్నటువంటి చైన్ని తీసే ప్రయత్నం చేసి చివరికి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని చోరీ చేసి ఆ ఇద్దరు దుండగులు కూడా, ఒక మహిళతో పాటు ఇంకో వ్యక్తి కూడా, ఇద్దరు కూడా అక్కడ నుండి పరారైనట్లు కూడా మనము సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, అదేవిధంగా ఒక వ్యక్తి, వీరిద్దరూ కూడా తనపై దాడి చేశారని చెప్పి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని సేకరించిన పోలీసులు కేసును నమోదు చేసి ఈ యొక్క విషయం పైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదివరకు కూడా జరిగాయి. ఎందుకు ఈజీ మనీ కోసం ఎలా అయినా డబ్బు ఈజీగా సంపాదించాలి, ఎటువంటి పని ఏం చేయకోకుండా ఈజీగా మనీ రావాలని చెప్పి కొంతమంది యువత కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇలాంటి మనీకి అలవాటు పడిపోయి ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఇలా దొంగతనాలు, దోపిడీలు, చివరికి హత్య చేసి కూడా దోపిడీలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి పోలీసులు ఈ యొక్క విషయాల పట్ల ఎలా ఈ యొక్క కేసుని ఛేదిస్తారు, లేదంటే ఎలాంటి ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండేదానికి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.